మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుంది. నూతన ప్రభుత్వం 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక మందికి అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ మిగతా వివిధ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి పెన్షన్ కోసం వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో 3,000 రూపాయల పెన్షన్ గత ప్రభుత్వ కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సదరం సర్టిఫికేట్లు డాక్టర్లు అవినీతికి పాల్పడి వికలాంగులు కాని వారికి సదరం సర్టిఫికేట్లు ఇచ్చి ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేసినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. అర్హులైనటువంటి వికలాంగులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి. అనర్హులకి ఈరోజు పెన్షన్ వస్తుంది. అదేవిధంగా సదరం క్యాంప్కి గతంలో హాజరయ్యి 40% లోపు ఉన్నటువంటి వాళ్ళకి తొలగించడం జరిగింది. కానీ డాక్టర్ల అవినీతి మూలంగా సదరం సర్టిఫికేటు పొంది 40,000 రూపాయల వరకు అంటే 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు లంచం తీసుకుని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ అవినీతి కార్యక్రమాలు డాక్టర్స్ చేశారు. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ నిర్వహించాలి. వికలాంగులు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు, అనర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనటువంటి దాన్ని విచారణ చేయాలని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతుంది. అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడి వికలాంగులు కాని వారిని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి వికలాంగుల పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి డాక్టర్స్ని వెంటనే సస్పెండ్ చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు మరిన్ని రాయితీలు కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనర్హులైనటువంటి పెన్షన్ తొలగించడం ద్వారా ఆ నిధులతో వికలాంగులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు అని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక కోరుతుంది. ఆర్టీసీలో రాయితీ కింద ఇప్పటికే ఆర్టీసీలో వికలాంగులకి 50% రాయితీ ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, వికలాంగులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యము ఆర్టీసీలో సౌకర్యం కల్పించాలని చెప్పి నిర్ణయించింది. అందువలనే ఎన్నికల వాగ్దానంలో భాగంగానే మాకు కూడా ఉచితంగా ఆర్టీసీలో బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గతం ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వికలాంగుల కార్పొరేషన్ నుంచే నిధులు గత ప్రభుత్వ కాలంలో ఏ ఒక్కరికి కూడా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో వికలాంగులందరికీ కూడా అర్హులైనటువంటి వారందరినీ గుర్తించి ఉపాధి అవకాశాలు పెన్షన్తో పాటు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకని వికలాంగుల కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి. గతంలో వికలాంగులకు వివాహం చేసుకుంటే సకలాంగులు వివాహం చేసుకుంటే ఇచ్చేటువంటి 1,50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు జీవో ఇచ్చింది. కానీ ఒకరికి కూడా ఆ జీవో ప్రకారం వివాహం చేసుకున్నటువంటి వారికి కూడా నిధులు కేటాయించలేకపోవడం వల్ల వికలాంగులు తీవ్ర నష్టపోయారు. ఇప్పుడు వారికి కూడా ఈ ప్రభుత్వం వివాహం చేసుకున్న వారికి కూడా వారి ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన దాంట్లో ఏ ఒకటి కూడా వికలాంగులకి ఒక కార్పొరేషన్ తప్ప కోటేశ్వరరావు గారికి తప్ప మిగతా వాళ్ళకి వికలాంగులు ఎవరికి కూడా కార్పొరేషన్ పదవుల్లో జాబితాలో వికలాంగులు లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మూల కారణమైనటువంటి వాళ్ళు వికలాంగులు, వారి కుటుంబ సభ్యుల యొక్క ఓట్లతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది గుర్తుంచుకొని రానున్న ఎన్నికల్లో కూడా మేము మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలి అని అంటే, మా మద్దతు కావాలని అంటే తిరిగి మాకు మా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.